ఇలాంటి డేంజరస్ వాటర్ క్రాసింగ్స్ మీద రైడ్ చేయాలంటే మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఎలాంటి మౌంటైన్స్ మీద రైడ్ చేయాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ జన్స్కార్ ఫుల్లీ రూట్ మ్యాప్ గురించి ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. లెట్స్ బిగిన్ ద షో. వాట్స్ అప్ ఐడియాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ NS Vlogs. ఫస్ట్లీ జన్స్కార్లో ఏ ప్లేసెస్ చూడాలో చెప్తా అండ్ ఈ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ వస్తాయో దాన్ని ఎలా దాటి వెళ్ళాలో మీకు ఈ వీడియోలో కొంచెంగా చెప్తా. సో లెట్స్ బిగిన్ ద షో. హాన్లే అనే స్పితి వ్యాలీ కంటే మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఏంటి అంటే జన్స్కార్. ఈ ప్లేస్కి మన తెలుగులో జస్ట్ ఒక 4 to 5 రైడర్స్ మాత్రమే కంప్లీట్ చేశారు. అందులో నేను ఒకనే అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ మన తెలుగు మోటో వ్లాగింగ్లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ జన్స్కార్ వ్యాలీ పూర్తిగా కంప్లీట్ చేసినండి. ఈ జన్స్కార్ వ్యాలీకి రావాలంటే మన హైదరాబాద్ నుండి హైదరాబాద్ టు ఢిల్లీ అండ్ ఢిల్లీ టు మనాలి అండ్ మనాలి టు కెలాంగ్ వరకు అయితే వచ్చేయండి. అండ్ కెలాంగ్ నుండి అయితే స్టార్ట్ చేసేస్తా, ఎందుకంటే ఓవరాల్ మళ్ళీ హైదరాబాద్ నుండి ఢిల్లీ ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేసేసా. అండ్ కెలాంగ్ వరకు అయితే వచ్చేయండి. మనాలి టు కెలాంగ్ జస్ట్ ఒక అటల్ టనల్ క్రాస్ అయితే చాలు మనం కెలాంగ్ వరకు అయితే వచ్చేస్తాం. కెలాంగ్ టు షింకుల్లా టాప్ మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. కెలాంగ్ టు షింకుల్లా టాప్ వెళ్ళేటప్పుడు మనకి ఒక డార్షా అనే చెక్ పోస్ట్ వస్తుంది. ఇక్కడ జస్ట్ మన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే చాలు. అండ్ ఈ టాప్కి వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి పర్మిట్స్ అయితే అవసరం లేదు. సో షింకుల్లా టాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి కరెక్ట్ జన్స్కార్ వ్యాలీ అయితే స్టార్ట్ అవుద్ది. సో నేను చెప్పే టిప్స్ అయితే జాగ్రత్త వినండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్లీ చూడండి. ఎక్కడైనా మిస్ అయ్యారు అంటే మీకు ఒక టిప్ మిస్ అయినట్టే. కెలాంగ్ టు షింకుల్లా పాస్ వెళ్ళే దారిలో మనకు ఒక హెలిప్యాడ్ కూడా ఉంటుంది అండ్ క్రేజీ ఉంటుంది. మౌంటైన్స్ మధ్యలో హెలిప్యాడ్ అంటే మనకి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, తప్పకుండా చూడండి. కెలాంగ్ నుండి షింకుల్లా టాప్ జస్ట్ 2 hours లో రీచ్ అవుతాం. కానీ ఇక్కడే ఒక మెయిన్ పాయింట్ ఉంది, అదేంటంటే జన్స్కార్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవడికి చెప్పలేడు. గూగుల్ మ్యాప్స్ లో కెలాంగ్ టు పూణేకి జస్ట్ 110 kilometers 4 hours డ్రైవ్ అయితే చూపిస్తుంది. కానీ రియాలిటీ ఆఫ్ ద షో ఏంటంటే 6 to 7 hours కంటే ఎక్కువే పడుతుంది డ్యూ టు వాటర్ క్రాసింగ్స్. జన్స్కార్ లో ప్రతి 1.5 to 2 kilometers ఒక్కటో 2, 3 వాటర్ క్రాసింగ్స్ అయితే తగులుతూ ఉంటాయి. వాటర్ క్రాసింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక ఓవరాల్ 5 వాటర్ క్రాసింగ్స్ లో ఒక 2 అయితే డెడ్లీ ఉంటే వెరీ ఫోర్స్ ఉంటుంది వాటర్ కూడా. సో షింకుల్లా టాప్ నుండి మనం గోబరంజన్కి వెళ్ళేటప్పుడు ఆ మౌంటైన్ అయితే దిగాలి. సో ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది అంటే ఒక జీప్ పట్టేంత స్పేస్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఆపోజిట్ నుండి ఒక వెహికల్ వచ్చిందంటే మాత్రం మనకి దోలు తీరిపోయినట్టే. అండ్ ఎంత స్టీప్ ఉంటుంది అంటే డైరెక్ట్ మన మెట్లు ఇప్పుడు మన ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ టు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేటప్పుడు ఎంత స్టీప్ అయితే ఉంటుందో అంతే స్టీప్ అక్కడ బైక్ కిందకు వస్తుంది. ఆ భయంతోనే నేను రిటర్న్ అయితే ఈ రూట్లో రాలే, నేను వేరే రూట్లో వెళ్ళా. మీకు డౌట్ ఉంటే ఈ వీడియో గారు చూడండి, ఈ స్టీప్ ఎంత ఉందో మీకు అర్థం అవ్వట్లేదు వీడియోలో, కానీ స్టీప్ అయితే చాలా ఘోరంగా ఉంది. నేనైతే ఫస్ట్ గేర్లో అండ్ బ్రేక్ మీద నా లెగ్ అండ్ ఫ్రంట్ ఫింగర్ లైట్గా ట్యాప్ చేస్తున్నా, ఎందుకంటే ఫ్రంట్ బ్రేక్ ఎప్పుడు అప్లై చేయొద్దు, జస్ట్ లైట్గా అప్లై చేయాలి. అండ్ బ్యాక్ బ్రేక్ మీద అయితే మాత్రం ఫుల్లీ లెగ్ అలా పెట్టుకొని ఉండాలి. సో సేఫ్టీ పర్పస్ అయితే చెప్తున్నా, ఫస్ట్ గేర్లోనే ఉండండి బైక్, సెకండ్ గేర్ కూడా వేయకండి. ఫస్ట్ గేర్లో ఆ మౌంటైన్ దిగిన తర్వాత మీకు ఒక వాటర్ క్రాసింగ్ అయితే తగులుతుంది. అండ్ నా లైఫ్లో ఒక చిన్న వాటర్ క్రాసింగ్ తర్వాత ఈ వాటర్ క్రాసింగ్ వచ్చేసరికి నా కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేసి నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అంటే అక్కడ నా బండి స్టక్ అవ్వగానే ఆ వాటర్ ప్రెషర్కి నా మైండ్లో ఎలా ఉందంటే నేను ఇప్పుడు ఆ వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోతా అన్న భయం ఉంది నాకు. సో మీరు కూడా వాటర్ క్రాసింగ్స్ని తప్పించుకోవాలి అంటే ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా వెళ్ళండి. డ్యూ టు పెట్రోల్ స్టాక్ లేకపోవడం వల్ల నాకు అయితే లేట్ అయింది, కానీ మీరైతే ఆ తప్పు చేయకండి. సో ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా స్టార్ట్ అయిపోండి. ఈ వాటర్ క్రాసింగ్ తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 3 to 4 kilometers వెళ్ళగానే ఒక బ్యూటిఫుల్ వన్ అండ్ ఓన్లీ రెస్టారెంట్ లేకపోతే ఒక చిన్న మినీ హోటల్ అయితే ఉంటుంది. కొంచెం మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ అది తినచ్చు. ఇంకా లోపలికి అయితే ఉంటుంది జూలై వరకు స్లీపింగ్ ప్లేస్, కిచెన్ అన్ని దొరుకుతాయి. రూమ్ స్టే ఇక్కడే, టమాటాలు అవి ఉన్నాయి. ఇక్కడ మీరు స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్ అండ్ కొంచెం రెస్ట్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ నుండి ఇంకా ఘోరమైన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది.
అండ్ అక్కడ నుండి కొన్ని కిలోమీటర్స్ దూరంలోనే మనకి పుట్కర్ క్యాంప్ అని ఉంటుంది, ఎగ్జాక్ట్లీ గోబరంజన్ మౌంటైన్ కి ముందే. అండ్ మనకి అర్థం కాదు మన గోబరంజన్ మౌంటైన్ పక్కన నుండి వస్తున్నామని. ఆ పుట్కర్ క్యాంప్ కి రాగానే ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ చూస్తే మీకు గోబరంజన్ మౌంటైన్ అయితే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఆ మౌంటైన్ చూసిన తర్వాత మీరు ఫోటోలో అయితే చూడండి, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఎగ్జాక్ట్లీ లైవ్లో చూస్తే మీరు ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ఫీలింగ్ అయితే. అండ్ నెక్స్ట్ డే పుట్కర్ క్యాంప్ నుండి పూణే అనే చిన్న విలేజ్ ఉంటుంది, అక్కడ రఫ్గా ఒక 4 to 5 హౌసెస్ ఉంటుంది. అది 4 to 5 హౌసెస్, దాంట్లో 2 హోమ్ స్టేస్ ఉంటాయి. దాంట్లో నేను ఒక హోమ్ స్టేలో ఉన్నా. అండ్ ఇక్కడ నుండి మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం అయితే ఈ పుట్కర్ మానెస్ట్రీకి అయితే కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే లదాఖ్, స్పితి వ్యాలీ ఇక్కడ ఉన్న మానెస్ట్రీలు అన్నీ ఆన్ ద వేలో రోడ్డు మీద ఉంటాయి. అండ్ ఈ మానెస్ట్రీకి వెళ్ళాలంటే నువ్వు కంపల్సరీ ట్రెక్కింగ్ అయితే చేయాలి. దట్టు వాళ్ళు చెప్పేది ఏంటంటే వెళ్ళి రావడానికి 4 to 5 అవర్స్లో అంటారు, కానీ వెళ్ళడానికే 4 hours పడుతుంది. అండ్ ఈ పుట్కర్ మానెస్ట్రీ మీకు కంప్లీట్గా తెలవాలి, నేను ట్రెక్కింగ్ అంటే నాకు ఇష్టం అంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అన్నది పెడతా, ఆ వీడియో చూడండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుట్కర్ మానెస్ట్రీకి వెళ్ళి రండి. అండ్ ఈ పుట్కర్ మానెస్ట్రీ నేను ఫస్ట్ టైం ఇండియా ఇన్ మోషన్ అనే ఒక యూట్యూబర్ దాంట్లో చూసా. ఆయన అయితే స్నో టైంలో వెళ్ళాడు, నేనైతే ఏదో జూన్ జూలైలో వెళ్ళా, కానీ ఆ స్నో సీజన్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ సీజన్లోనే ఎలా ఉంటే ఆ సీజన్లో ఇంకెలా అంటే నేను వెళ్ళే సీజన్లోనే సూపర్గా అనిపించింది. అండ్ ఆ మానెస్ట్రీ గురించి కొంచెం హిస్టరీ తెలుసుకోవాలంటే చాలా పెద్ద వీడియో అవుద్ది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో అయితే తప్పకుండా చూడండి. పుణే టు పదం వెళ్ళడానికి జస్ట్ ఒక 4 to 5 hours మాత్రమే పడుతుంది, కానీ మన గూగుల్లో ఈ రూట్ అయితే చూపిదు. మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే పుణే టు పదం ఒక సర్కిల్ చూపిస్తుంది, అంటే ఇక్కడ ఎలా అని ఎలా చూపిస్తుంది. యాక్చువల్లీ ఈ మధ్యలో రోడ్ అన్నది కన్స్ట్రక్షన్ చేయలేదు, నేను వెళ్ళినప్పుడు అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో వెళ్ళొచ్చు, యాక్చువల్లీ పుణే టు పదం వెళ్ళొచ్చు. సో లోకల్స్ని మీరు కనుక్కున్నారంటే మీకు ఎగ్జాక్ట్లీ రూట్ అన్నది చెప్తారు. ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది అంటే ఒక మౌంటైన్ ఎక్కిన తర్వాత ఒక సాఫీ ప్లెయిన్ రోడ్ వస్తుంది, మళ్ళీ మౌంటైన్ దిగాలి, దిగిన తర్వాత 2 కొండల మధ్యలో నుండి వెళ్తే పదంకి వెళ్తాం. అంటే పదంకి కొంచెం ఒక 20 to 30 kilometers ముందు ఒక స్మూత్ రోడ్ అన్నది తగులుతుంది, అక్కడ నుండి అయితే మీరు సూపర్ స్పీడ్గా కొట్టేయచ్చు. అండ్ పదం నుండి లే వెళ్ళడానికి 2 routes అయితే ఉన్నాయి, కానీ మేము జన్స్కార్ వరకే చేస్తాం. పదం నుండి మళ్ళీ రిటర్న్ షింకులా టాప్ టు మనాలి టు వెళ్ళిపోతాం అంటే మాత్రం వచ్చేటప్పుడు ఎలా వచ్చారో రిటర్న్ అలానే వెళ్ళండి. కానీ నేను చెప్పా కదా, అక్కడ ఆ మౌంటైన్స్, ఆ కొండ దిగుడు, మళ్ళీ ఆ ఎక్కుడు చూడగానే మీరైతే అసలు రిటర్న్ వెళ్ళే అంత ఆలోచనగా చేయరు. కొంతమంది ఆలోచన చేసి వెళ్ళారంటే వెళ్ళండి గుడ్. అండ్ థమ్స్అప్ వాళ్ళకైతే అడ్వాన్స్ థమ్స్అప్. ఇక్కడ నుండి అయితే 2 రూట్లు అని చెప్పా కదా పదం నుండి, ఆ 2 రూట్లు ఎలా ఉంటాయో మీకు ఈజీ వేలో చెప్పేస్తా. సో గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తే అలా వెళ్ళిపోతారు. ఫస్ట్ రూట్ చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, అండ్ పదం టు రంగం టు కార్గిల్. అండ్ ఈ రూట్ వచ్చేసి చాలా ఈజీ, జస్ట్ 300 kilometers. అండ్ మన హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ ఒక కొంచెం అంటే ఇన్ని దాటి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తానంటే చాలా హైదరాబాద్ టు విజయవాడలానే అనిపిస్తుంది ఆ రూట్. అండ్ నెక్స్ట్ రూట్ వచ్చేసి పదం టు లింగ్షిట్ అండ్ లింగ్షిట్ టు లామయూరు. అండ్ ఈ రూట్ కొండల మధ్యలో వెళ్తున్నాం. అండ్ కొత్తగా అంటే 2 years బ్యాక్ నుండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇప్పుడు రోడ్ ఎలా ఉందో తెలీదు, నాకు తెలిసి ఇంకా ఆ రూట్ డెవలప్ అయితే చేయలేదు. సో రంగం నుండి ఈజీగా వెళ్ళిపోదాం అంటే రంగం నుండి కార్గిల్ టు బ్యాక్లే, కార్గిల్లో స్టే అయితే తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఈ రూట్ తీసుకున్నారంటే ఈ పదం టు లింగ్షిట్, లామయూరు దగ్గర స్టేస్ ఉంటాయో ఉండవో నాకు అంత ఐడియా లేదు. సో మీరైతే కొంచెం లోకల్స్ని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. అండ్ ఫైనల్లీ జన్స్కార్ గురించి కొంచెం హిస్టరీ అయితే తెలుసుకుందాం. పదం ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ జన్స్కార్. అండ్ ఇక్కడ నీకు మెడికల్స్ కానీ ఎనీ ఎమర్జెన్సీ కావాల్సిన నీడ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, బైక్ సర్వీసెస్ కానీ ఎలాంటి అయినా. అండ్ కెలాంగ్ తర్వాత మీకు డైరెక్ట్ పదంలోనే పెట్రోల్ దొరుకుతుంది. పదంలో కూడా పెట్రోల్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. సో జెరికాన్స్ అయితే మీరు మెయింటైన్ చేయండి, మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా జెరికాన్స్ అయితే మెయింటైన్ చేయండి, ఎందుకంటే పెట్రోల్ ప్రతి దగ్గర దొరకదు. దానిలో పెట్రోల్ అయిపోతే మీకు ఇవ్వడానికి ఎవరు ఉండరు. ఇన్ కేస్ లదాఖ్ అయితే మీకు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి మీకు పెట్రోల్ దొరకదు. సో మీరు జెరికాన్స్ లో పెట్రోల్ అయితే మెయింటైన్ చేయండి, అకార్డింగ్ టు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలో, ఆ విధంగా మీరు జెరికాన్స్ లో పెట్రోల్ అయితే మెయింటైన్ చెయ్యాలి తప్పకుండా. అండ్ కెలాంగ్ తర్వాత తెలిసి మీరు పుట్కల్ క్యాంపింగ్ లేకపోతే పూణేలో లేకపోతే పదంలో ఈ 3 ప్లేసెస్లోనే మీరు స్టే ఉంటారు. నాకు తెలిసి పూణేలో మీకు అరౌండ్ విత్ ఫుడ్ 2500 అలా అవుతుంది, ఇదైతే రీజనబులే.
అండ్ పదంకి వచ్చేసరికి మీకు రూమ్ అరౌండ్ 15 to 2000, దీనికంటే ఎక్కువ పడదు. కొంచెం బార్గెనింగ్ చేస్తే ఇంకా తక్కువలో దొరుకుతుంది. అండ్ సీజన్ అయితే జన్స్కార్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ ఎలా ఉంటుందో తెలీదు. లదాఖ్ అంతా హెవీగా క్రౌడే అయితే ఉండదు. జన్స్కార్ ఎప్పుడైనా చాలా తక్కువలో ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్స్కి ఈజీ యాక్సెస్ ఉంటేనే వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారు. జన్స్కార్ అంత ఈజీ యాక్సెస్ అయితే కాదు, మీరు చాలా కష్టపడుతూ వెళ్ళాలి కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ తక్కువ ఉంటుంది. అండ్ మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే రూమ్స్ దొరుకుతాయి. అండ్ ఈ ట్రిప్లో క్యాష్ అయితే పక్కా మెయింటైన్ చేయండి. కెలాంగ్ తర్వాత మీకు ఎక్కడ ఆన్లైన్ పని చేయదు. మీరు వెళ్తున్న ప్రతి ప్లేస్లో మీరు మినిమం క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఎలా అంటే మీరు ఒక 2 days ఉంటున్నామంటే 2 daysకి రూమ్కి, ఫుడ్కి, ఇన్ కేస్ ఎమర్జెన్సీగా పెట్రోల్కి కూడా మెయింటైన్ చేయండి. మీకు ఎక్కడైనా బైక్ షట్ డౌన్ అయిపోయి బైక్ ప్రాబ్లం వచ్చింది అంటే మీకు ఆ బైక్ ఏదో ఒక వ్యాన్లో వేసుకొని రిటర్న్ తీసుకొని వచ్చేంత ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బైక్ అక్కడ నుండి రిటర్న్ తీసుకొచ్చినందుకు ఛార్జ్ అయితే చేస్తారు. ఆ ఛార్జ్ గురించి మీకు కొంచెం బార్గెనింగ్ చేసుకొని క్యాష్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది మీరు మాట్లాడుకోండి. అండ్ ఫోన్ సిగ్నల్స్ గురించి మాట్లాడితే లదాఖ్ కానీ, జన్స్కార్ కానీ, స్పితి కానీ బిఎస్ఎన్ఎల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. మీరు ఒక ఫోన్ కాల్ చేసుకోనికే సరిపోద్ది. ఇలాంటి ఏరియాలో మీరు రీల్స్ స్క్రోల్ చేస్తా అంటే కాదు కదా, ఇలాంటి ఏరియాలో మీరైతే సింపుల్గా ఒక ఫోన్ కాల్, నేను రీచ్ అయ్యాను అని చెప్పుకోవడానికి ఒక ఫోన్ కాల్, ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టుకోవడానికి సిగ్నల్ ఉంటే చాలు. సో బిఎస్ఎన్ఎల్ అదైతే ఎలాంటి ఏరియాలో అయినా ప్రొవైడ్ చేస్తుంది. సో బిఎస్ఎన్ఎల్నే నేను రికమెండ్ చేస్తాను. వేరే ఎయిర్టెల్, జియో అస్సలు రికమెండ్ చేయ. వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు తీసుకోమన్నా నేను ఆల్రెడీ ఎయిర్టెల్ తీసుకున్నా. ఎయిర్టెల్ లదాఖ్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన తర్వాత కట్. నేను అక్కడ మళ్ళీ సేమ్ రిపీట్ చేసిన. జన్స్కార్లో, స్పితిలో ఎలా అయితే లోకల్ వాళ్ళు ఫోన్ తీసుకొని ఇలాగా రీచ్ అయ్యాను అని చెప్పుకున్నాను. స్పితిలో మీకు సిగ్నల్స్ ఉంటాయి, జన్స్కార్లో ఉండవు, లదాఖ్లో ఉండవు. సో ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే స్పితి గురించి, జన్స్కార్ గురించి అయితే ఫుల్లీ చెప్పా. అండ్ వాటర్ క్రాసింగ్స్ ఈజ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ ఎనిమీ జన్స్కార్లో. అండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేదు. నేను వాటర్ క్రాసింగ్స్ హెవీగా స్ట్రగుల్ అయిన తర్వాత ఆటో మోటార్ సైకిల్ జునైద్ని కలిసినప్పుడు నేను ఇలా జన్స్కార్ చేసి వచ్చాను. వాటర్ క్రాసింగ్స్ అంటే మీరు ఇప్పుడు ఏ మంత్లో వచ్చారు? July 15th వచ్చారు.